బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. గురజాల నియోజకవర్గం నుండి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఒక్కొక్కరికి ₹1,00,000 అందజేశానన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని. ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. మంచిర్యాల జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. చెన్నూరులో ఒక పాడుబడ్డ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ముఠా గుట్టు రట్టయింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో సెల్లార్ తవ్వుతుండగా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలింది. ఆ గోడ వద్ద ఎవరూ లేకపోవడంతో ఆ టైంలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి చేపల మార్కెట్లో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. కిలోకి 600 గ్రాములే తూకమిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు కస్టమర్లు. హైదరాబాద్ పాత బస్తీలో మండీ హోటల్స్పై అర్ధరాత్రి దాడులు చేశారు పోలీసులు. తలుపులు మూసేసి రాత్రంతా హోటళ్లు నడిపిస్తున్నట్టుగా గుర్తించారు. అర్ధరాత్రి హోటల్స్లో ఫుడ్ తింటున్న యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. హోటళ్ల యజమానులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తజనం. కార్తీక దీపాల్ని వెలిగిస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇస్తున్నారు ఆలయ అధికారులు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి 6 గంటల టైం పడుతోంది. ఖమ్మం జిల్లా మధిరలోని వైరా నది తీరాన కార్తీక మాసం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. దీంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. రేపటి నుంచి ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.